హాయ్ ఫ్రెండ్స్, మనకు ఎల్ఐసి అడ్వైజర్స్గా మనం కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు ఎన్నో ఆబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఒక ముఖ్యమైన ఆబ్జెక్షన్ ఏంటంటే, నాకు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, 2-3 ఇయర్స్ అంటే డబ్బులు నేను కట్టగలుగుతాను. తర్వాత నా బిజినెస్ బాగలేకపోతే, రెన్యువల్ కట్టలేకపోతే అప్పుడు ఎట్లా? మీరేమో 20 ఇయర్స్ కట్టమని చెప్తున్నారు, పాలసీ 16 ఇయర్స్ కట్టమని చెప్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంది, 2-3 ఇయర్స్ అయితే నేను కట్టగలుగుతా, తర్వాత ముందు ఎట్లా ఉంటుందో అనే ఆబ్జెక్షన్ని కస్టమర్ రేజ్ చేసినప్పుడు మనం వాళ్లకు సరి అయిన సమాధానం చెప్పాలి. సరి అయిన సమాధానం చెప్పకుండా మనం ఏదో ఏం కాదు కట్టండి తర్వాత చూద్దాం, లేకపోతే లోన్ విషయాలు ఇవన్నీ ముందే చెప్తే వాళ్ళు కొద్దిగా డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు వచ్చే పాలసీ కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఈ విధమైన ఆపరేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడైతే డబ్బులు ఉన్నాయి, 2-3 ఇయర్స్ 1-2 ఇయర్స్ అయితే కట్టగలుగుతా, తర్వాత ఏమైద్ది ఒకవేళ కట్టకపోతే అని ఎవరైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, కట్టలేకపోతే ఎట్లా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, మీరు వాళ్ళతో ఒక మాట చెప్పండి. సార్, మీకు ఆర్థిక క్రమశిక్షణ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది కాబట్టి మీకు నేను ఈ పాలసీ అడగటం జరిగింది, ఇన్సూరెన్స్ పాలసీ. మీరు సిస్టమేటిక్గా మీరు వ్యాపారం చేస్తారు, తప్పకుండా మీరు సిస్టమేటిక్ పర్సన్ కాబట్టే ఇన్సూరెన్స్ చేయడానికి సిద్ధపడ్డారు. లేకపోతే నేను ఇన్సూరెన్స్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా. కాబట్టి నాకు తెలిసినంత వరకు 99% మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. ఫ్యూచర్లో మీరు ఇంకా డెవలప్ అవుతారు, కానీ మీరు ఇంకా బిజినెస్లో నష్టపోయే అవకాశం మీకు ఉండదు. ఎందుకంటే మీరు కట్టే అమౌంట్, సపోజ్ 1 lakh ప్రీమియం ఉందనుకోండి, ఒక 20 lakhs పాలసీ చేస్తాం 20 ఇయర్స్కు. 1 lakh ప్రీమియం, సంవత్సరానికి 1 lakh ప్రీమియం అంటే కొన్ని రోజుల తర్వాత మీ పెరుగుద్ది. ఇన్కమ్ పెరిగినాక ఆ ప్రీమియం ఏదైతే ఉందో మీరు కట్టేది 1 lakh, అది చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, సపోజ్ మీరు ఒక కార్ తీసుకున్నారనుకోండి, 20 lakhs కారు, మీరు పెట్రోల్ పోస్తేనే అది నడుస్తుంది. సపోజ్ 2-3 ఇయర్స్ తర్వాత, 3-4 ఇయర్స్ తర్వాత బాగా మీకు బిజినెస్ టైట్ అయిపోయి మీరు పెట్రోల్ కూడా పోయించలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఆ కార్ని పక్కన పడేస్తారు, పెట్రోల్ పోయించరు. కార్ అయితే 20 lakhs కారు మీ దగ్గరే ఉంటుంది. అలాగనే ఈ 20 lakhs పాలసీ ఒకవేళ మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కట్టకపోతే ఆ 1-2 ఇయర్స్ మీకు ఏదైతే ఇబ్బంది వస్తుందో ఆ 1-2 ఇయర్స్ మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. ఆ తర్వాత కార్లో ఎట్లయితే పెట్రోల్ పోయంగానే కారు స్టార్ట్ అవుతుందో, మన ఎల్ఐసి కూడా రెన్యువల్ ప్రీమియం కట్టంగానే మన ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పండి. ఒకవేళ 2 ఇయర్స్ కట్టిన తర్వాత మీకు బాగా 2 ఇయర్స్, మోర్ దాన్ 2 ఇయర్స్ కట్టిన తర్వాత మీకు బాగా వ్యాపారంలో టైట్ అయితే, రెన్యువల్ ప్రీమియం మీరు కట్టలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు మీరు లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. దీంట్లో ప్రీమియం మందం మీరు లోన్ తీసుకోండి, చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ 1-2 ఇయర్స్ తర్వాత అది కట్టేయండి. అప్పుడైతే మీకు ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఇబ్బంది అనిపిస్తే ఆ రెన్యువల్ మందం మీరు లోన్ తీసుకొని కట్టండి. ఆ తర్వాత మీరు హ్యాండ్ ఫ్రీ అయిన తర్వాత మీరు దాన్ని కట్టేయండి. ఆ పాలసీ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీకు ఇన్సూరెన్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇలా మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చెప్పే సమాధానం ఎదుటి మనిషికి ధైర్యం కలిగేటట్టుగా ఉండాలి. అరే కరెక్టే నేను చెప్పేది, మనకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా,
యూనో పాలసీ కడితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనే ఆలోచన రావాలి అతనికి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి మాటలతోటి మీరు బిజినెస్ చేసే వాళ్ళను, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్స్ను మీరు మాట్లాడి ఈ ఆబ్జెక్షన్ని క్లియర్ చేయవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఒక ఎంప్లాయీస్ ఉంటారుగా, నెల నెల శాలరీస్ వచ్చే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర ఇలాంటి ఆబ్జెక్షన్ వస్తే మనం ఏం చెప్పాలో నేను మీకు నెక్స్ట్ వీడియో అతి త్వరలో రేపు ఎల్లుండి రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.